చాలా మంది అభిమానులు అసోసియేషన్ పెట్టుకోలేదు, మీరు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటున్నారు కాబట్టి కొంతమంది చెప్పినారు. ఇక మనం ఇప్పుడు ఆ విధంగా మనం చేసినప్పుడు మనం కూడా ఒక గ్రూప్గా మాట్లాడాలని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అనసూయ భవిష్యత్తులో కలుస్తారా వెళ్ళి అనసూయ గారిని? ఖచ్చితంగా కలుస్తాం. అనసూయ గారిని ఖచ్చితంగా కలుస్తాము. అంటే ఎంకరేజ్ సేవా చేస్తారా కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంది. ఆమె ఎంకరేజ్ చేస్తారా ఇలాంటి అసోసియేషన్? ఒకళ్ళు చేశారా చేయలేదని ఎప్పుడు ఉండదండి. ఒక పువ్వు అనేది పూస్తుంది, ఒక గులాబీ పువ్వు పూస్తుంది. గులాబీ పువ్వును ఆరాధించే వాళ్ళు ఉంటారు కొన్ని వందల మంది, వేల మంది. ఆ పువ్వు వీళ్ళకేం చేయదు, వీళ్ళు ఆ పువ్వుకి ఏం చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ మేము ఏదో ఆశించి, అభిమానం అనేవాడు ఏం ఆశించాడు. ఇప్పుడు చూడండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, తన అభిమానులు ఉన్నారు. ఆయన రీసెంట్గా కూడా ఆయన పాటలో తన అభిమానుల ప్రేమను ఎట్లా ప్రదర్శించారో మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హుక్ డ్యాన్స్ అని ఒకటి ఉంది. హుక్ స్టెప్ ముందు ఆయన 3 రకాల స్టెప్లు వేస్తారు. ఇట్లా డింగ్ 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 అని ఆ స్టెప్ ఒకటి, మరొక స్టెప్ ఒకటి, మరొక 4 రకాల స్టెప్పులు వేయడానికి ప్రయత్నించి బంగారు కోడి పెట్ట ఆ స్టైల్ వేద్దామా, ఒక స్టెప్ వేస్తాడు, ఇది కాదంటాడు, ఇంకొక స్టెప్, ఇది కాదు, 4 రకాల స్టెప్ వేసి ఇది కాదు ఇంకా కొత్తదనం తన అభిమానులు చూపించాలి. మెగాస్టార్ చిరంజీవి గారిని తన అభిమానులు ఆయన డ్యాన్స్ చూసి తెగ ఇష్టం. ఫ్యాన్స్కి సంతోష పెట్టాలని సెలబ్రిటీ టార్గెట్. ఆయన హుక్ స్టెప్ అని మరొక స్టెప్ వేస్తాడు. అలాగే మీసాల పిల్లల్లో ఒక అద్భుతమైన స్టెప్స్ వేస్తాడు. దాన్ని చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఎలా అయిపోయారంటే, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు స్వయంగా ఆయన ఫంక్షన్లో చెప్పారు, అనిల్ రావుపూడి గారు బయట కనబడితే మెగాస్టార్ ఫ్యాన్స్ ఆయన బలవంతంగా లాక్కలి ముద్దులు పెట్టుకుంటారు. అనసూయ ఫ్యాన్ అసోసియేషన్ గురించి మళ్ళీ అడుగుతున్నాను. దానికి మనశంకర ప్రసాద్ కు మెగాస్టార్ ఫ్యాన్స్ కు సంబంధం కాదండి. ఫ్యాన్స్ కి సెలబ్రిటీకి మధ్య ఉండే రిలేషన్ మీరు చెప్పిన మెగాస్టార్ చిరంజీవి గారు తన అభిమానుల కోసం ఆయన కష్టపడుతున్నారు కదా, అలానే ఒక అనసూయ గారు తన ఫ్యాన్స్ కోసం, తన ఫాలోవర్స్ కోసం తన ఫోటోలు తను పెట్టుకుంటారు. అలా తను ప్రదర్శిస్తారు, తన నటన ప్రదర్శిస్తారు. ఇవన్నీ అభిమానుల కోసమే కదా, చూడమనే కదా, అభిమానులు చూసి ఆనందించమనే కదా పెట్టేది. అందరు హీరోయిన్స్ అంతే, మరి ఫ్యాన్స్ కూడా అలానే ఉంటారు. ఇప్పుడు చాలామంది చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది, ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయింది, ఇలా అర్ధరాత్రి పూట వెళ్ళి ఆ చలిలో వెళ్ళి టికెట్కు 500, 1000 రూపాయలు ఎంత టికెట్ అయినా పెట్టుకొని వీళ్ళు ఎందుకు చలిలో పోవాలి? సినిమా అయితే మీరు కూడా అలా వెళ్తారా? వెళ్తాము. మా అవసరం టైంను బట్టి కన్వీనియంట్ చూస్తాం. చాలా మంది ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఒక ఫ్యాన్ ఉన్నాడు, ఆయన రాశి గారి ఫ్యాన్, మీనా గారి ఫ్యాన్ ఒక అతను ఉండేవాడు ఫ్రెండ్. మీనా గారి సినిమా రిలీజ్ అయితే కనీసం 50 సార్లు చూస్తాడు. హీరోతో సంబంధం లేదు అతనికి, మీనా హీరోయిన్ ఉండాలి, అతను చూస్తాడు 50 సార్లు. అలాగే రష్మిక గారికి అభిమానులు ఉన్నారు. సమంత హీరోయిన్ అయితే చాలు, హీరోతో సంబంధం లేదు. హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే అలాగే అనసూయ గారి ఫ్యాన్స్ ఉన్నారు, లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అలా ప్రతి సెలబ్రిటీకి ఉంటారండి, ప్రతి సెలబ్రిటీకి ఫ్యాన్స్ ఉంటారు. అనసూయ గారి లేదు, అనసూయ ఒక రకమైన సెలబ్రిటీ. మీరు కరెక్టే, ఫ్యాన్స్ ఉంటారు. కానీ మీరు అసోసియేషన్ పెట్టారు కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు అసోసియేషన్ ఏంది, అనేక మంది కలిస్తే మీరు సపరేట్ గా అసోసియేషన్ అని పెట్టుకున్నారు కాబట్టి ఈ విషయం అనసూయ గారికి తెలుసా, మీరు ఎప్పుడైనా కలిసారా, ఇవన్నీ ఉంటాయి కదా. మరి మామూలుగా ఉంది అందరికి. ఇప్పుడు వీళ్ళు బర్త్డే పార్టీ ఇంట్లో చేసుకున్నారు, అనసూయ గారికి తెలియాలని మేమేదో ఆశించట్లేదు కదా. మా ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇన్వైట్ చేశారా? మేము ఎక్స్ప్రెషన్ చేసుకున్నాము. మీరు ఇన్వైట్ చేశారా అనసూయ గారిని? మేము చేయలేదు. ఆమె ఎంత బిజీగా ఉండొచ్చు. మరి అదే అన్ని వీలైతే కలుస్తారు. వీళ్ళు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు అన్ని చోట రారు కదా. వీళ్ళంతా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, అన్నిసార్లు ఆయన వస్తున్నాడా? మరి ఫ్యాన్స్ ఎందుకు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు? చిరంజీవి గారు వస్తే వాళ్ళకి ఏమైనా వీళ్ళు ఉన్న ప్లేస్కి ఆయన వస్తాడా? మరి వీళ్ళు అక్కడికి పోతారా? వెళ్తే బహుశా సర్టిఫికేట్ ఇస్తారేమో. ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ఎప్పుడైనా నచ్చిన హీరోని కలుస్తారు, ఏదో సందర్భంలో కలుస్తారు. ఎక్కువ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఫ్యాన్స్ తరపున అసోసియేషన్ ప్రెసిడెంట్. అదే చెప్తున్నా, అంబేద్కర్ అభిమానులు ఎవరైనా అంబేద్కర్ కలిసారా? మళ్ళీ అనసూయ అంబేద్కర్ మధ్య సంబంధం లేకుండా. సంబంధం కాదండి, సెలబ్రిటీ వన్ ఫ్యాన్స్, వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్. అభిమానం అనేక రకాలుగా ఉంటుంది. ఒక తాబేలు ఉంటుంది, తాబేలు పిల్లలు ఉంటాయి, తాబేలు అటు ఒడ్డును అటు సైడ్ ఉంటుంది, పిల్లలు ఇటు ఉంటాయి. కానీ వాళ్ళ మధ్య ఒక వేవ్ లెంత్ అనేది ప్రసారం అవుతుంటుంది. సెలబ్రిటీకి ఫ్యాన్స్కి మధ్య ఒక వేవ్ లెంత్ కలుస్తుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అది. ఆ పిల్లలు ఏంటంటే తాబేలు చూపుని బట్టి అవి డెవలప్ అవుతాయి, తెలుసా మీకు? ఎస్, ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఫైనల్గా ఒక హార్డ్ కోర్ అనసూయ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు? అనసూయ గారి కామెంట్స్ కానీ, ఆమె పోస్టులు కానీ, వీటన్నిటి మీద వచ్చే నెగిటివిటీ కానీ, హేట్ రేట్ పైన కానీ ఫైనల్ కామెంట్ మీది? మేము ఒకటే చెప్తున్నాము, మేము గాంధీ సిద్ధాంతాలు ఫాలో అవుతున్నాం, మీరు కూడా ఫాలో అవ్వమని, వీలైతే ఫాలో అవ్వండి అని చెప్తున్నాం. ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అలాగే బౌద్ధ మతంలో కూడా చెప్తారు, పరాయి వస్తువుని ఆశించొద్దు. ఒక అమ్మాయి మీకు అందమైన అమ్మాయి కనిపిస్తే ఆమె హాఫ్ డ్రెస్ వేసుకున్నా, ఫుల్ డ్రెస్ వేసుకున్నా సరే, పరాయి అమ్మాయి అనేటువంటి భావంతో ఉండాలి తప్ప వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించొద్దు. మగవాళ్ళ మైండ్ సెట్ కూడా మారాలి. అలానే ఆడవాళ్ళకి అర్ధనగ్నంగా తినమని నేను చెప్పట్లేదు. మీకు కన్వీనియంట్ ఉన్నటువంటి వస్త్రధారణ, ఇతరులకు ఇబ్బంది లేనంత వరకు, మీకు చట్టపరంగా ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకు వస్త్రధారణ చేసుకోవచ్చు. మీ బాడీ మీ ఇష్టం, మీ లైఫ్ మీ ఇష్టం. మనది ప్రజాస్వామ్య దేశం, ఇదేం నియంతృత్వ దేశం కాదు.
ప్రజాస్వామ్యంలో మీకు నచ్చినటువంటి హక్కులు, మీకు వచ్చిన హక్కులు ఉన్నాయి, హక్కులని ఫాలో అవ్వండి, ప్రాథమిక విధులను కూడా ఫాలో అవ్వండి. సో చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అని కూడా చెప్తున్నాము. ఈ విధమైనటువంటి గాంధీ సిద్ధాంతాలని అందరూ అనుసరించాలి అని కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు అనసూయ గారు గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తారు. గాంధీ సిద్ధాంతాన్ని ఆమె అనుసరిస్తారు. చెప్పారా ఆమె ఎక్కడైనా గాంధీ ఆమె చెప్పిన మాటల భావం అదే కదా. భావం అది కాదంటే నేను గాంధీ ఫాలోవర్, గాంధీ పాటిస్తున్నాను చెప్పారు ఎక్కడన్నా. ఆమె అఫీషియల్ చెప్పబోవచ్చు, కానీ వాటి రెండు ఒకటే ఉన్నాయి. మీరు ఎట్లా కన్వే చేస్తారు అది? ఆమె అని చెప్పింది కూడా అదే. ఆమె చెప్పింది ఏంటంటే ఎవరు కూడా ఇట్లా, అది రాజ్యాంగంలోనే ఉంది కదా స్వేచ్ఛ అనేది. మరి ఈమె ఎందుకు స్వేచ్ఛను హరిస్తుంది? సంజారెడ్డి ఎందుకు స్వేచ్ఛకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? ఆ వస్త్రాన్ని చేసుకోవద్దని ఆమె ఎందుకు ఇప్పుడు వాళ్ళకు వద్దు అని చెప్పేది, కానీ ఇది పలానా వేసుకోవాలని సూచించే హక్కు ఉంటుంది కదా వాళ్ళకు కూడా. ఎవరు? సంధ్యారెడ్డి గారికైనా ఎవరికైనా ఇలాంటి బట్టలు వేసుకోండి అని సజెస్ట్ చేసే హక్కు ఉంటుంది కదా, అలా చెప్తారు. అంతేగాని ఇదే వేసుకోండి అని ఎక్కడ చెప్పరు కదా. అంటే టాక్ ఆఫ్ అబ్యూజ్ ఉందా మరి రాజ్యాంగంలో లేదు టాక్ ఆఫ్ అబ్యూజ్. రాజ్యాంగం లేదు టాక్ ఆఫ్ హెసిటేషన్. అవతల వాళ్ళ కామెంట్స్ని బట్టి వీళ్ళవి కూడా వస్తుంటాయి కదా. అవును, అవతల వాళ్ళు ఈమెనేమనలేదే. అంత అనసూయ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం మీకు తెలుస్తుంది. ఆమె ఏమంది, మీరు ఇంత మంచి చీర కట్టుకొని ఇట్లా కంపునోరుతో ఎందుకు మాట్లాడుతున్నారా అండి. అది ఆ పేరు కూడా పెట్టలేదు, చెప్పలే కనీసం. అంత మంచి ఎవరినన్నా కూడా. శివాజీ మీద కూడా ట్వీట్లు వేశారు కదా. అవునండి, శివాజీ గారు చెప్పాలి బహిరంగంగా, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అని ఆయన చెప్పట్లేదు ఇప్పటికి కూడా. ఆయన మగవాళ్ళకు కూడా చెప్పుంటే అసలు ఇంత డిస్కషన్ కూడా జరిగేది కాదు. మగవాళ్ళకు కూడా ఫ్యాన్స్కి ఏం చెప్పాలి, అరే ఫ్యాన్స్ మీరందరూ కూడా ఒక సెలబ్రిటీ అలా వచ్చింది, ఆమెను ఇబ్బందికరంగా కాకుండా ప్రవర్తించడని మగవాళ్ళకు కూడా చెప్పాలి కదా. మీరు ఎందుకు చెప్పట్లేదు? ఫైనల్గా మీరు ఒక అనసూయ ఫ్యాన్గా ఇప్పుడు అనసూయ గారికి సపోర్ట్ మీరు ఫుల్? మేము చట్టపరంగా ఉన్నాము, స్త్రీ పురుషులు సమానము. చట్టపరంగా భారత రాజ్యాంగం ప్రకారము పురుషులకి స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు తెలియకుండా ఏర్పాటైన ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా తప్పు మాట్లాడితే ఆమెకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా లేదా? తప్పకుండా మేము కరెక్ట్ చేసుకుంటాం. మరి అలాంటప్పుడు ఆమె మీ మీద కూడా కేసు వేసే అవకాశం ఉంటుంది కదా. నాకు తెలియకుండా ఏర్పడిన ఒక ఇల్లీగల్ ఫ్యాన్ అసోసియేషన్ ఫేక్ అని మేము ఎక్కడా కూడా ఎవరిని అబ్యూజ్ చేయలేదు. ఇల్లీగల్ ఫేక్ చట్టపరంగా 100% ఫ్యాన్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఉంటాయి కొన్ని, మీరు అట్లా ఏం లేదు కదా. యాజ్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్, యాజ్ ఏ వాలంటీర్ మీరు చెప్పుకుంటున్నారు అది. సమ్ ఆర్ రిజిస్టర్డ్, సమ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్. తప్పు మాట్లాడినా లేకపోతే ఎక్కడైతే మీరు అన్నది ఎక్కడైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. మీరు ఎక్కడైనా తప్పు మాట్లాడితే ఇప్పుడు ఆమెకి ఇబ్బంది అయ్యే అవకాశం. ఎక్కడ తప్పుగా మాట్లాడినట్టయితే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడా కూడా సంజారెడ్డి గారి లాగా మొండిగా ఆమె ఏదో సమరసింహారెడ్డి అనుకుంటుంది. మీ ఇంటికి వస్తా, సమరసింహారెడ్డి చెల్లెల్లాగా ఉంది సంజారెడ్డి. మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అవన్నీ సినిమా డైలాగులు బాగుంటాయి. పంజగుట్ట సెంటర్ రా చూసుకుందాం. ఏం చూసుకుంటుందండి చిటికలేసి? చూసుకుంటుందా? 100 మందిని తీసుకొస్తా. మీరు మిషన్ కొట్టే వాళ్ళని 100 మందిని కాదండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ లిటరేట్స్ని ఒక 100 మందిని తీసుకురండి. అది మేము చెప్తున్నాం. మేము అందరినీ గౌరవిస్తున్నాం. కుట్టు వృత్తి అనేది కూడా గౌరవనీయమైన వృత్తే. చాలామందికి సేవ చేస్తున్నదే చెప్తున్నా. సంజారెడ్డి గారు పాపం మొగుడు వదిలేసిన వాళ్ళు, మొగుడు లేని వాళ్ళు, డైవర్స్ అయిన వాళ్ళు, ఒంటరి మహిళలకి, పాపం అవసరంలో ఉన్న వాళ్ళకి కుట్టు పని నేర్పిస్తుంది. వాళ్ళకి కొంతమందికి మిషన్లు ఇప్పించింది డోనర్స్ ద్వారా. ఆమె సేవ చేస్తున్నది. ఖచ్చితంగా ఆమె చాలా గొప్ప వర్క్ చేస్తున్నది కదా, చాలామందికి ఉపాధి అవకాశం కలిగిస్తున్నది. ఈ యొక్క అత్త కోడల్ని సాధించినట్టుగా సాధిస్తున్నది. ఈ గొడవ ప్రతి ఇంట్లో ఉంది. అత్తాగోడల మధ్య గొడవలు ఎప్పుడు ఉంటాయి, ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. ఏంటంటే కోడలు అనేది నెక్స్ట్ జనరేషను, అత్త అనేది పూర్వ జనరేషన్. సో అత్త చెప్పినట్టు కోడలు అన్ని సందర్భాల్లో ఉండదు. చివరికి కోడలు ఏం చెప్తుందంటే మొగుడుతో చెప్తుంది. భార్య భర్త ఏంటంటే నీకు మీ అమ్మ కావాలా నేను కావాలా అడుగుతుంది. సపరేట్గా వెళ్ళిపోతున్నారు. చివరికి ఏమవుతుందంటే అత్త కోడలు ఎందుకు సపరేట్ ఫ్యామిలీస్ అవుతున్నాయి? ఇందువల్ల అవుతుంది. మీ ఇంట్లో ఎంకరేజ్ చేస్తారా? మహిళలకు సంబంధించి స్వేచ్ఛ ఇస్తారు మీరు? వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం ఉండమని చెప్తాం. మేమేమి సాంప్రదాయబద్ధంగా ఉండమని చెప్తాను. నేను సాంప్రదాయబద్ధంగా ఉండమని చెప్తున్నాను. స్వేచ్ఛ అలాగే ఇస్తారా? మీ కన్వీనియంట్ ఉండమని. మీరు ఏదైతే స్వేచ్ఛను సపోర్ట్ చేస్తున్నారో ఆ స్వేచ్ఛ మీ ఇంట్లో ఉందా? ఖచ్చితంగా సమాజానికి ఉంది, ఒకళ్ళకి కాదు. సమాజానికి ఇంట్లో మహిళలకు ఉండాలి కదా. ఫస్ట్ ఒకరని కాదండి, నేను మీరు ఇబ్బంది పెట్టరా అట్లా ఇలాంటి బట్టలు వేసుకోవాలి అవే వేసుకోవాలని? మేము కూడా పూర్తిగా కప్పుకోమని చెప్తాం అందరికి. ఎవరికైనా పూర్తిగా కప్పుకోమని చెప్తా, కానీ వీ కెనాట్ వాళ్ళకి నచ్చిన వస్తారు. చీర కట్టుకున్నా కూడా అభిమానులు వస్తారు. శివాజీ గారు చెప్పింది తప్పు. ఇక్కడ దాకా వస్త్రాలు చేసింది నిధి అగర్వాల్, అందుకనే వచ్చారంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు చడ్డీ మిడ్డీ వేసుకున్నా వస్తారు, చీర కట్టుకున్నా వస్తారు, మగవాళ్ళు వచ్చినా వస్తారు, ఏ సెలబ్రిటీ వచ్చినా ఫ్యాన్స్ వస్తారు. ఓకే అండి, మరి ఫైనల్ గా ఇది మీరు అనసూయ హార్డ్కోర్ ఫ్యాన్ గా మీరు కాబట్టి స్త్రీ పురుషులకి సమాన హక్కులు ఉండాలి. స్త్రీ పురుషులు కూడా తమ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. స్త్రీలను గౌరవించాలని చెప్తున్నా. అలాగే పురుషులను కూడా స్త్రీలు గౌరవించాలి. ఓకే, థ్యాంక్ యూ.